Hi everyone, this is the question from the pharmacology pharmacokinetics topics. ఈ క్వశ్చన్ మనకి జీపాట్ 2024లో అడిగారు. వాట్ ఈస్ ద క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫేజ్ టు మెటబాలిజం రియాక్షన్? ఈ కింది వాటిలో ఫేజ్ టు మెటబాలిజం రియాక్షన్ ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ ఆర్ ఎస్టైలేషన్, ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రాలిసిస్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఎస్టైలేషన్. అండ్ కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్, Pharmacokinetics అంటే ఏంటి? Pharmacokinetics is the study of drug movement. It deals with the ADME reactions. ADME means A means absorption, distribution, M means metabolism and E means excretion. So absorption అంటే ఏంటి? The drug enter into the site of administration into systemic circulation. అంటే ఒక డ్రగ్ తీసుకున్న తర్వాత అది సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సిస్టమిక్ సర్క్యులేషన్కి ఎంత అమౌంట్ ఆఫ్ ది డ్రగ్ రీచ్ అవుతుంది అనేది అబ్జర్ప్షన్. అండ్ నెక్స్ట్ ఎంటర్ అయిన డ్రగ్ బాడీ ఫ్లూయిడ్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ది నెక్స్ట్ మెటబాలిజం అవుతుంది. ఈ మెటబాలిజంలోనే మనకి 2 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఫేజ్ 1, నెక్స్ట్ ఫేజ్ 2. ఫేజ్ 1 రియాక్షన్స్ ఏంటి? ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రాలిసిస్, సైక్లైజేషన్, డీసైక్లైజేషన్. ఈ 5 రియాక్షన్స్ కూడా మనకి బోత్ మైక్రోజోమల్ ఎంజైమ్స్ ఉంటాయి, నాన్ మైక్రోజోమల్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఫేజ్ 2 రియాక్షన్స్ ఏంటి? గ్లూకోయూరిడన్ కాంజుగేషన్, గ్లూటథైన్ కాంజుగేషన్, ఎస్టైలేషన్, మిథైలేషన్, సల్ఫేట్ కాంజుగేషన్. సో ఈ రియాక్షన్స్లో ఓన్లీ గ్లూకోయూరిడన్ కాంజుగేషన్లో మాత్రమే మైక్రోజోమల్ ఎంజైమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ రిమైనింగ్ 4 రియాక్షన్స్లో నాన్ మైక్రోజోమల్ ఎంజైమ్స్ ఉంటాయి. మైక్రోజోమల్ ఎంజైమ్స్ అంటే సైటోక్రోమ్ P450 లైక్ దట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్.